49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. బేసిక్గా చాలామంది చిన్నపిల్లలు అధిక బరువు మోయడం వల్ల గూని సమస్య వస్తూ ఉంటుంది అనేసి అపోహపడుతూ ఉంటారు. అలాగే మొబైల్కి ఎక్కువగా అడిక్ట్ అవడం వల్ల కూడా కొన్ని రకాల మెడ వెన్ను సమస్యలు వస్తాయనేసి అంటూ ఉంటారు. ఇందులో ఎంతవరకు వాస్తవం, దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఏఐజీ హాస్పిటల్ నుంచి ప్రముఖ ఆర్థో స్పైన్ సర్జన్ డాక్టర్ కళ్యాణ్ కుమార్ వర్మ గారు. వారితో మాట్లాడతాం. ఈయన ఢిల్లీ నుంచి FNB పట్టా పొందారు. అలాగే జర్మన్, కొరియా వంటి దేశాలలో స్పైన్ సర్జరీకి సంబంధించి అత్యాధునిక ఎక్విప్మెంట్లో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. మరి వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్, పిల్లల్లో చాలామంది ఎక్కువ వెయిట్ మోయడం వల్ల ఒక గూని సమస్య వచ్చేస్తుంది అనేసి అంటూ ఉంటారు. నిజంగానే ఆ వెయిట్ మోయడం వల్ల పిల్లల్లో ఇలాంటి సమస్య వస్తుందా? యూజువల్గా అయితే ఉండదమ్మా. వెయిట్ మోయటం వల్ల ఎక్కువ వాళ్ళకి కండరానికి సంబంధించిన ఇబ్బందులు అనేవి ఎక్కువగా చూస్తుంటాము. మెడ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ. ఈ మధ్యన చిన్న స్కూల్ చిల్డ్రన్ కూడా మా దగ్గరికి ఆ పెయిన్స్తో రావటం అనేది జరుగుతుంది. బట్ వాళ్ళకి గూని సమస్య యూజువల్గా ఏంటంటే స్ట్రక్చరల్ ప్రాబ్లం అంటే స్పైన్ యొక్క స్ట్రక్చర్లో ప్రాబ్లం వల్ల మనకి గూని సమస్య అనేది వస్తుంది. సో బ్యాగులు మోయటం వల్ల కానీ దానివల్ల యూజువల్గా రాదు. గూని సమస్యకి మెయిన్ రీజన్ వచ్చేసి 2 రకాలు ఉంటాయి. ఒకటి, పుట్టినప్పటి నుంచే కొద్దిగా ఎముకల్లో తేడా ఉంటుంది. ఒక సైడ్ ఎముక ఫార్మ్ అవ్వకపోవడం కానీ, అతికి ఉండటం వల్ల కానీ అక్కడి నుంచి మొదలై వెన్నుపూస వంకర అవ్వటం అనేది చూస్తుంటాము. రెండోది, ఇప్పటికీ ఇంకా రీజన్ కరెక్ట్గా తెలియకపోయినా అరౌండ్ 8 to 10 years మధ్యలో కొంతమందికి వంకర అనేది సడన్గా స్టార్ట్ అయ్యి అది ఓవర్ టైం అనేది పెరుగుతూ ఉండడం చూస్తుంటాము. ఇది కాకుండా కొంతమందిలో ముందుకు వంగి ఉంటారు, కైఫోసిస్ అంటాము. వారి ఏంటంటే అడాలసెంట్ ఏజ్లో, జనరల్గా 12 to 14 ఏజ్లో షూర్మెన్స్ కైఫోసిస్ అని మన వెన్నుపూస ఎంతైతే హైట్ ఉండాలో ఆ హైట్ కొద్దిగా తక్కువ అవుతూ ఉంటుంది 2-3 చోట్ల. దానివల్ల కొద్దిగా ముందుకు వంగి ఉంటారు. ఇవి యూజువల్గా మనకి గూనికి సంబంధించిన కారణాలు. బరువు మోయటాల వల్ల, వీటి వల్ల మనకి కండరాల్లో ఇబ్బంది కానీ, ఒక సైడ్ నొప్పులు కానీ, పట్టేడాలు కానీ అవుతాయి తప్ప గూని సమస్య యూజువల్గా రాదు. అండ్ మొబైల్ ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు చూస్తే పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా మొబైల్కి బాగా అడిక్ట్ అయిపోయి దాన్ని ఇలా బెండ్ చేసి చూడడం వల్ల నెక్కు సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? డెఫినెట్గా చాలా ఎఫెక్ట్ చూపిస్తోంది అండ్ ఓవర్ టైం ఇంకా చూపించబోతోంది. ఎందుకంటే ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్ళినా, ఒకసారి మీరు రోడ్డు మీద నడిచే వాళ్ళని చూసినా కూడా అందరి మెడలు కిందకే ఉంటున్నాయి. ఇంట్లో కూడా మీరు సాయంత్రం రాత్రి అయ్యాక చూస్తే ఎవరి మెడ అయినా ఇలా వంగి అలా రీల్స్ చూస్తూనే అలాగే కామన్గా అయిపోయింది ఇది. దీనివల్ల ఎఫెక్ట్స్ అనేవి ఓవర్ టైం అనేవి పెరగటమే మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎందుకంటే ఏదైనా పొజిషన్, ఇప్పుడు మన మెడ మనం స్ట్రైట్గా కూర్చున్నప్పుడు మన తల బరువు యూజువల్గా 5 కిలోలు ఉంటుంది. అదే మెడ ఒక 10 degrees ముందుకు ఉంటే 10 కిలోల బరువు కింద మన మెడ ఫీల్ అవుతుంది. అదే ఒక 45-50 degrees ముందుకి మన మెడ పెట్టేసి ఉంచితే ఆల్మోస్ట్ 5 కిలోలు ఉన్న తల బరువు మనకి ఆల్మోస్ట్ 30-40 కిలోల బరువు కింద మన మెడ ఫీల్ అవుతుంది. సో ఇది ఎక్కువ కాలం ఇలాగే ఉంచినప్పుడు ఏంటంటే డిస్క్లు అనేవి తొందరగా అరిగిపోవడం కానీ, ఎముకలు వీక్ అవ్వడం కానీ, ఈ అన్ని ప్రాబ్లమ్స్ కంపల్సరీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకొకటి, ఈ పర్టికులర్గా మొబైల్ చూడటం వల్ల మనకి ఇంకొక టెర్మినాలజీ కూడా వచ్చింది. ఇప్పుడు ఇది ప్రాబ్లం పెరిగిపోవడం వల్ల మా మెడికల్ భాషలో కూడా దాన్ని టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటాము. అంటే ఎక్కువ మొబైల్ వాడటం వల్ల వచ్చిన ఇబ్బంది. వీళ్ళకి ఆ మెడ నొప్పులతో పాటు చేతులు లాగటం, ఈ అనేది టిపికల్ సిమ్టమ్స్తో మనకి వస్తుంటారు. అండ్ సార్, చాలామంది ఏంటంటే చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఇలా మెడ నొప్పి రావడమో లేకపోతే ఇలా గూని రావడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని పడుకోబెట్టేసి వాళ్ళ మీద ఒక వెయిట్ వేయడము, లేకంటే బలవంతంగా ప్రెస్ చేయడము, ఇలా చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది ఏంటంటే నాటు వైద్యం కింద ఆయిల్ పూసేసి వాళ్ళే రుద్దించడము, లేకపోతే బయట తీసుకెళ్ళి బయట నాటు వైద్యాలు చేయించడము, ఇవి చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అది డెఫినెట్గా కరెక్ట్ అయితే కాదు. ఇప్పుడు అవి అంటే మెడికల్గా అడ్వాన్స్మెంట్స్ లేనప్పుడు, మనకి అల్లోపతిక్ అనేది బాగా బేసిక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇండియాలో ఎక్కువ ప్రివిలెంట్గా ఉన్న టెక్నాలజీస్ అవన్నీ ఇప్పుడు మనకున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్కి డెఫినెట్గా ఎవరు కూడా ఆర్ట్ సైడ్ అనేది ఆలోచించకూడదు. ఎప్పుడైనా మనకి గూని సమస్య ఉంది, ఏదైనా వంకరగా ఉంది అన్నప్పుడు డెఫినెట్గా మీరు డాక్టర్నే సంప్రదించాలి. పర్టికులర్గా స్పైన్ సర్జన్ దగ్గరికి వెళ్ళి మీరు ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది అన్నిటికన్నా
ఫస్ట్ అండ్ మోస్ట్ బేసిక్ స్టెప్. ఇలాంటి వాటికి ఇలా తొక్కించుకోవడం కానీ మసాజ్లు కానీ ఇవన్నీ డెఫినెట్గా దానికైతే పనిచేయవు. అండ్ కొంతమంది పిల్లలకు పుట్టినప్పుడే మీరు చెప్పినారు ఇంతకు ముందు, పుట్టినప్పుడే పిల్లలకు కొన్ని రకాల వెన్ను సమస్యలు, మెడ సమస్యలు అండ్ మెడలు పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సో పుట్టినప్పుడే కాదమ్మా, కొంతమందికి ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ అప్పుడు స్కాన్ చేస్తాము, ఫీటల్ స్కాన్స్ చేస్తారు, అలాంటప్పుడే మనకి స్పైన్లో ప్రాబ్లం అనేది డిటెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాంటప్పుడు వాళ్ళు ఒకవేళ టెర్మినేట్ చేసుకోవాలా ప్రెగ్నెన్సీ లేదని కూడా మనల్ని అడుగుతూ ఉంటారు. సో జనరల్గా ఈ స్పైన్ ప్రాబ్లంతో పాటు ఇంకా వేరే ఏమన్నా ఎనామలీస్ ఉంటేనే మనం యూజువల్గా టెర్మినేషన్కి అడ్వైస్ చేస్తాము. లేదు కొద్దిగా చిన్న ప్రాబ్లమే ఉందన్నప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయమని చెప్తాము. పుట్టినప్పుడు కూడా మనకి డిటెక్ట్ అయినా కూడా అన్లెస్ దానివల్ల మేజర్ ఇష్యూస్ లేనప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. బట్ దీనివల్ల వచ్చే మేజర్ ఇష్యూ ఏంటంటే ఓవర్ టైం పెరుగుతూ ఉండటం. ఇప్పుడు 3-4 ఏళ్ళకే నడుము బాగా వంకర అయిపోయింది, ఆ యాంగిల్స్ అయ్యి మనం మెజర్ చేసినప్పుడు బాగా ఎక్కువ ఉంది కానీ, లేదంటే ఆ ఎక్కువ అయిపోవడం వల్ల అక్కడ ఉన్న నరం ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు మాత్రం మనం దీన్ని కంపల్సరీ ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఈ గూనె సమస్యకు సర్జరీతో పరిష్కారం ఉంటుందా సార్? గూనె సమస్యకి దాని స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇందాక మనం అనుకున్నట్టు అది ఎంత సివియర్గా ఉంది అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. జనరల్గా తక్కువ డిఫార్మిటీ ఉంది అంటే వంకర అనేది ఎక్కువ లేదు అన్నప్పుడు మనం జనరల్గా దాన్ని జస్ట్ అబ్జర్వ్ మాత్రమే చేస్తాము. అంటే వాళ్ళని ప్రతి 6 నెలలకి కానీ సంవత్సరానికి కానీ వచ్చి ఫుల్ స్పైన్ ఎక్స్రే పైనుంచి కింది దాకా ఎక్స్రే తీసి ఎట్లా ఉంది, అది ప్రతి సంవత్సరం పెరుగుతుందా లేదా అనేది ఓవర్ టైం మనం అసెస్ చేసుకుని బాగా పెరుగుతుంది, వదిలేస్తే ఇంకా పెరుగుతుంది అన్నప్పుడు వాళ్ళకి మనం సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాము. రెండోది వచ్చినప్పుడే మనకి బాగా సివియర్గా ఉన్నారు, లేదంటే దాంతోపాటు నేను చెప్పినట్టు నరానికి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు స్టార్ట్ అవుతున్నాయి, ఇలాంటప్పుడు వచ్చినప్పుడు కూడా మనం అప్పుడప్పుడు వాళ్ళకి సర్జరీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఈ సర్జరీ ఒకటే మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. దీనికి నడుముకి బెల్ట్లు అవి కూడా ఉంటాయి కానీ వాటి రోల్ అనేది లిమిటెడ్. అంటే యాంగిల్ మెజర్ చేసినప్పుడు ఇప్పుడు సర్జరీ స్టేజ్ దాకా లేరు వాళ్ళు, అలానే వదిలేయకూడదు అన్న స్టేజ్లో మాత్రం మనం బెల్ట్ అనేది ఇస్తుంటాము. ఆ బెల్ట్ అనేది ఏదైతే మెయిన్ కర్వ్ ఉందో దాన్ని జనరల్గా ఆపదు, దానివల్ల ఎక్స్ట్రాగా మెడ కానీ నడుము కానీ ఎక్స్ట్రా కర్వ్స్ వస్తాయి, అవి మాత్రం ఆపడానికి బెల్ట్ అనేది కొద్ది కాలం వరకు హెల్ప్ చేస్తుంది. బట్ మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్గా మాత్రం సర్జరీనే అవుతుంది. కొంతమంది ట్రాక్షన్ పద్ధతి కూడా వాడుతూ ఉంటారు, కొంతమంది కాసేపు ఎక్కువగా ఏంటంటే పడుకోబెట్టి వెయిట్ పెట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు. దీంతో ఏమైనా లాభాలు ఉంటాయా? ఇప్పుడు నేను చెప్పినట్టు ఇది స్ట్రక్చరల్ ప్రాబ్లం అయినప్పుడు, అంటే ఎముకల్లోనే మనకి తేడా ఉండి ఎముకనే వంకరగా ఉన్నప్పుడు మనం బయట నుంచి ఏం చేసినా కానీ ఆ ఎముకని సరిచేయడం అనేది కుదరదు. అగైన్ మనం అప్పుడప్పుడు ఏంటంటే కొద్దిమందికి కండరాలు పట్టేసినప్పుడు, ఒక పక్క కండరం బాగా పట్టేసినప్పుడు కూడా నడుము వంకరగా కనిపిస్తుంది ఎక్స్రే చేసినప్పుడు. వాళ్ళకి స్ట్రెచ్చింగ్ చేసిన, ట్రాక్షన్ చేయించుకున్న, ఫిజియోథెరపీ చేసినా మళ్ళీ నడుము స్ట్రైట్ అవుతుంది. సో ఇది చూపించి చాలామంది నడుము వంకరని సెట్ చేశాను అనే క్లెయిమ్ అనేది ఎక్కువ చేస్తుంటారు. బట్ రీజన్ ఆ వంకర అనేది దేనివల్ల వచ్చిందనేది చూడటం అనేది ఇంపార్టెంట్. ఎముకల్లో తేడా వల్ల నడుము వంగింది, దానివల్ల పెరుగుతోంది అన్నప్పుడు మాత్రం మనకి ఇవన్నీ పనిచేయవు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.